హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు చాలామంది నువ్వు ఎలా వీడియో తీసుకున్నావు ఏమైనా నాకు అడిగారు. అలాంటి వారి కోసం నేను చేసిన చిన్న వీడియో. ఈ వీడియోలో మీకు కంప్యూటర్ ఉందా, లేకపోతే ల్యాప్టాప్ ఉందా, లేకపోతే ఎడ్ చేస్తున్నారా మీరు అని, మీరు ఏ యాప్ యూస్ చేస్తున్నారని అడుగుతున్నాను. నాకు నా సబ్స్క్రైబర్లు ప్లస్ ఫ్రెండ్స్ కూడా, ప్లస్ యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళ కోసం కూడా నేను చేసే చిన్న వీడియో. నా వీడియోకి ఫస్ట్ మాకు లైక్ చేయండి. లైక్ చేస్తే మాకు మా సపోర్ట్, మీరు మా వీడియో మీకు నచ్చినట్టుగా, మీకు అన్నిట్టుగా, మీరు ఏ ఊరు ఏమైనా మాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు ఉపయోగపడాలని మేము కోరుకుంటున్నాను. నేను ఒకప్పుడు ఇదే మారిగా నాకు కొత్తలో నేను ఛానల్ పెట్టినప్పుడు ఇది ఎలా సెట్ చేయాలా ఏం కదా నాకు తెలియదు. చాలా ఇబ్బంది పడి బాధపడతాను నేను. అట్టే వీడియో ఇచ్చి అట్టే పెట్టలేక, మధ్యలో ఏమైనా కట్ చేయలేక మనం వీడియో తెచ్చిపోతున్నాము. పోతాను సడన్గా ఏదైనా రాళ్ళు తట్టుకొని ఇల్లు తట్టుకోనో మన మొబైల్ కిందికి వస్తుంది. కిందికి వచ్చినప్పుడు ఆ నేల, మట్టి, గోడలు, మంచి కాళ్ళు చేతులు తగులుతుంటాయి. అవన్నీ వీడియోకి వస్తుంటాయి. ఇవన్నీ ఎట కట్ చేయాలా అని అడుగుతుంటే కొంతమంది మా రిలేటివ్స్లో కొంతమంది అడిగితే వాళ్ళ ఏమన్నా నా డబ్బులు పడతాయేమో, లక్షలు పడతాయి, నేను సంపాదించుకుంటానేమో అనేది కొంతమంది చెప్పలేదు. నేను బాగుపడతాను, ఎవరు సపోర్ట్ చేయలేని అంతలో దేవునిలాగా ఇట్లా నా మారి ఇంకొక అతను యూట్యూబ్లో పెట్టినాడు. ఏమని ఎట సెట్ చేసుకోవాలి ఏం కథ అని. అప్పుడు ఓహో, మన మంచి గురాలు 100 మంది ఉంటే చెడు గురాలు ఒకరు ఉంటారా అని అనుకున్నా. సరే, మంచి గురాలు ఎత్తులాడుకున్నాము అని ఈ యూట్యూబ్లోనే నేను ఒక్కటి చెక్ చేస్తే అప్పుడు ఆ యూట్యూబ్లో పోయి ఇట్లా సెట్టింగ్లో అడిగలికి అప్పుడు చూపించాను. ఇప్పుడు నేను నా జరిగే అనుభవం మీకు నేను చూపిస్తున్నాను. నేను ఫస్ట్ మన ప్లే స్టోర్లో వెళ్ళి VN యాప్ అనే వస్తుంది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని మనం ఎప్పుడైనా వీడియో తీసుకోవాలన్నప్పుడల్లా వీడియో మనం యాడ్ చేయాలంటాం కదా, అలాంటి టైంలో ఈ VN యాప్ని టచ్ చేయాలి. టచ్ చేసినాక 1 సెకండ్ ఉండగానే ఇక్కడనే ప్లస్ ఐకాన్ వస్తుంది, దాన్ని మనం టచ్ చేయాలి. టచ్ చేస్తానే ఇక్కడ వచ్చేసి మనకు న్యూ ప్రాజెక్ట్ అనేసి కత్తెర మార్క్ వస్తుంది. దీన్ని అదే సిద్ధర్ మార్క్, దీన్ని టచ్ చేయాలి. మనం టచ్ చేస్తే ఇక్కడ సేవ్ అని వస్తుంది. సేవ్ అని ఇది పని వీడియో బేస్డ్, అంటే వీడియో అనేది వస్తా సెట్ చేసేది. దాన్ని మనం సేవ్ అని టచ్ చేయాలి. టచ్ చేశాక మనము వీడియోలో వెళ్తే ఫస్ట్ నుంచి మనం తీసే వీడియోలు కిందికి వస్తుంటాయి, లాస్ట్ వీడియోలు పైకి వస్తుంటాయి. మనం కింద నుంచి సీరియల్ అమ్మడి చెక్ చేసుకోవాలా. చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కింద పక్క సీరియల్ కదా, మీరు ఒకవేళ ఫస్ట్ ఫోటోలు పెట్టాలంటే అంటే ఫోటోలో వెళ్ళి ఫోటో తగలాలా. ఫోటోలు ఏం లేవు కాబట్టి ఇప్పుడు నేను ఫోటోలు నాకేం లేవు. అందుకు నేను చెప్తాను, మళ్ళీ వీడియోలోకి వెళ్ళిపోతాను. వీడియో వెళ్ళిపోయాక ఫస్ట్ నాకు ఏది కావాలా, ఇది కింద పక్కది కావాలి నాకు. అది 16 సెకండ్ టచ్ చేసా. నెక్స్ట్ ఏది కావాలి నాకు, 1:14 నిమిషాలు కావాలా, దాన్ని టచ్ చేశాక ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఆ 2 దానికి మన బ్లూ లైట్ మార్కులు ఉన్నాయి, గ్రీన్ లైట్. ఇప్పుడు దాన్ని ఏం చెప్తాను నేను, నెక్స్ట్ టైం వచ్చింది, దాన్ని తగిలితే ఈ మార్కెట్ ఇలా వస్తుంది. దీన్ని మనము చెక్ చేసుకోవాలి. మన వీడియో ఎలా ఉంది ఏం కథ అని మనం ఫస్ట్ మన వీడియో అనేది వినాలా. సేఫ్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. వీటిలో బై మిస్టేక్ అయినా వీడియో అయినా కట్ చేయాలని మనం కట్ చేసేది. వీటిలో ఇక కింద కత్తె మార్క్ ఉండే, కత్తె మార్క్ టచ్ చేస్తే వీడియో కట్ అవుతుంది. అందుకు మనం దీన్ని క్షుణ్ణంగా చూడాలా, నిదానంగా. మన వీడియోలో మిస్టేక్ ఉంటే ఆ కట్ చేసుకోవాలి మనం. మన యూట్యూబర్లకు VN యాప్ అనేది ఒక బ్రహ్మాస్త్రంలా ఉపయోగపడుతుంది. మన కడప ఎమ్మెల్యే గారు వచ్చారు. ఇప్పుడు వీడియోని యాడ్ చేశాను.
ఇక బార్డర్ ఉందా బ్లాక్ బార్డర్లో ఏ వీడియో లేవని, అంటే ఆ బ్లాక్ బార్డర్ లేవంటే అది 0 అని. దాన్ని మనం ఏంటంటే ఇప్పుడు నేను దీన్ని జరుపుతున్నా చూడండి. దీన్ని జరుపుతున్నా చూడండి. ఇప్పుడు బ్లాక్ బార్డర్ వచ్చింది. బ్లాక్ బార్డర్ను దాన్ని మనం కొంతమంది ఇలా జరుపుతారు. అవి తెలియవు అన్నప్పుడు ఇక్కడ కరెక్ట్గా ఎల్లో బార్డర్ పెట్టాలా. అవి కొద్దిగా అటు ఇటునే ఇన్పుట్ టైటిల్ వస్తుంది. అందుకు మనం ఏం చేయాలి, దాన్ని లాస్ట్ జరిపేసి ఇక్కడ డిలీట్ అది దాన్ని టచ్ చేసి కట్టి మన వీడియో వరకు ఆగుతుంది. దాన్ని ఇక్కడ బాణం గుర్తుంది, సి ఆకారంలో రైట్ బాణం గుర్తుంది. దాన్ని మనం టచ్ చేసామంటే ఇక్కడ వచ్చి ఎక్స్పోర్ట్ వస్తుంది, అంటే మన వీడియోతో ఒకటే చేస్తుంది. ఇక్కడ మనము ఎక్స్పోర్టింగ్ వీడియో ప్లీజ్ డూ నాట్ లాక్ ద స్క్రీన్ ఆర్ లెవెల్ దిస్ యాప్ అండి. ఇది మాదిరిగా వరుసగా 0 నుంచి 100 వచ్చి ఈ మార్చిలో అప్పుడు మీరు దండం కొట్టాల. దండం కొట్టాక మనం మళ్ళా చిన్నగా బ్యాక్లో వెళ్ళిపోవాలా. ఈ ప్రాజెక్ట్లో బయటికి వెళ్తే మనకు ఏదైనా వస్తుంది, అది మనకు మనం వీడియో సెట్ చేస్తేనే వీడియోలో పైకి వెళ్ళిపోతుంది. మనం వీడియోని సెట్ చేస్తాం కదా, సెట్ చేసాక మన మొబైల్ వీడియోలోకి వస్తుంది, దానిలో వెళ్ళేసి చూడాలా. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని విషయాలు మా వీడియోని చూస్తున్నాండి.